భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ ను స్టేడియంలో వీక్షించడానికి టికెట్ల కోసం తీవ్రంగా పోటీ పడుతూ ఉంటారు. ఇక నేరుగా చూడడానికి సాధ్యం కాని అభిమానులంతా లైవ్ మ్యాచ్ చూస్తూ టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతుంటారు. భారత్ పాక్ మ్యాచ్ కు ఉన్న క్రేజ్ ను ఐసీసీ కూడా క్యాష్ చేసుకుంటోన్న విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ లేదా వన్డే వరల్డ్ కప్ ఏదైనా సరే ఒకే గ్రూప్ లో భారత్ పాక్ ఉండాలనేది ఐసీసీ ప్లాన్ చేస్తూ ఉంటుంది. మరో 2 రోజుల్లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ లోనూ ఇండియా, పాకిస్తాన్ గ్రూప్ ఏలోనే ఉన్నాయి. ఈ మ్యాచ్ కు స్టేడియంలో డైమండ్ క్లబ్ విభాగంలోని ఒక్కో సీట్ టికెట్ ధరను $20,000 అమెరికా డాలర్లకు విక్రయిస్తూ ఉన్నారు. అంటే సుమారు 16,65,000 అన్నమాట. విజయం కోసం భారత్, పాకిస్తాన్ ఆటగాళ్లు చేసే పోరాటం మైదానంలో ఓ యుద్ధాన్ని తలపిస్తూ ఉంటుంది. అందుకే ప్రపంచ కప్ ఫైనల్ అంటే భారత్ పాక్ లీగ్ మ్యాచ్ కే స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అయితే ఈ టీ20 వరల్డ్ కప్ లో జూన్ 9న జరగనున్న పోరులో పాకిస్తాన్ పై టీమిండియాని గెలుస్తుందని ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ పేర్కొనడం విశేషం. భారత్ పాక్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారని భావిస్తున్నారని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఖచ్చితంగా ఇండియానే అని అక్మల్ సమాధానం ఇవ్వడం గమనార్హం. వన్డే వరల్డ్ కప్ లో ఆది నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ పై భారత్దే పైచేయి. ప్రతి మ్యాచ్ లోనూ విజయఢంకా మోగించింది మనమే. టీ20 వరల్డ్ కప్ లోనూ ఓ మ్యాచ్ మినహా మిగిలినన్నింట్లో ఇండియానే గెలిచింది. 2021 టీ20 వరల్డ్ కప్ లో గెలుపే పాకిస్తాన్ కు నిలిచిన ఏకైక ఊరట. దీంతో ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ సైతం తమ పాక్ జట్టుపై నమ్మకం లేదని తెలిపాడు.